కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కనుక ఒకవేళ సోకినట్లయితే టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చి సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే ఎన్ని రోజులు క్వారంటైన్లో ఉండాలి, ఆ తర్వాత ఎన్ని రోజుల తర్వాత బయటకు వెళ్ళి అంటే వర్క్కి కానీ పనిచేసే ప్రదేశంలో కానీ లేదంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు బయటకు రావచ్చు క్వారంటైన్ నుంచి అనే క్వశ్చన్ అనేది చాలామందిలో వస్తూ ఉంది. ఒకసారి ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చినట్లయితే సహజంగానే ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ చేయటం లేదంటే ఇంకో ఫాస్ట్ టెస్ట్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేయటం, ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే వీరు క్వారంటైన్లో ఉండటం అనేది జరుగుతుంది. ఆ క్వారంటైన్ అనేది హోమ్ క్వారంటైన్ కనుక అయినట్లయితే వీరు ఇంట్లోనే ఒక రూమ్కి పరిమితమయ్యి వేరే వారితో మింగిల్ అవ్వకుండా వేరే వారితో కాంటాక్ట్లోకి రాకుండా కంపల్సరీగా అదే రూమ్కి పరిమితమై ఉండటం అనేది జరుగుతుంది. అయితే వీరిలో సిమ్టమ్స్ తగ్గిపోయినా కూడాను, అంతా బాగున్నా కూడాను, జ్వరం కానీ దగ్గు జలుబు ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్నా కూడాను మళ్ళీ వర్క్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలాసార్లు ఎప్పుడు నేను వెళ్ళగలను అనేది ఈ వ్యక్తిలోనూ అలాగే వారి ఆఫీస్లో కూడా డైలమా అనేది చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్వారంటైన్లో ఉంటారో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి లేదా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 రోజులు కంపల్సరీగా క్వారంటైన్లో ఉండాలి. ఆ తరువాత నెక్స్ట్ 1 వీక్ వారికి సిమ్టమ్స్ లేకుండా ఉన్నట్లయితే అంటే 17 రోజుల తర్వాత కంపల్సరీగా వర్క్కి వెనక్కి వెళ్ళవచ్చు. ఈ విషయంలో మళ్ళీ రిపీట్ టెస్టింగ్ అనేది అక్కర్లేదు అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. ప్రతి వ్యక్తి 17 రోజుల క్వారంటైన్ అయిన తర్వాత రిపీట్ టెస్టింగ్ అంటే మళ్ళీ ఆర్టీపీసీఆర్ కానీ ఈ ఇన్ఫెక్షన్కి టెస్టింగ్ కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఈ వ్యక్తిలో ఇప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ ఛాయలు కనిపిస్తూ ఉన్నా అంటే సిమ్టమ్స్ గనక ఇంకా కంటిన్యూ అవుతున్నట్లయితే అప్పుడు మాత్రం కంపల్సరీగా క్వారంటైన్ని ఎక్స్టెండ్ చేయవలసి రావటం, మళ్ళీ డాక్టర్ని సంప్రదించవలసి రావటం అనేది జరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో విషయం. ఇక కాంటాక్ట్లోకి వచ్చిన వారు అంటే ఒక వ్యక్తి కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తితో కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే మరి వారు కూడా క్వారంటైన్లో ఉండాలి అని చెప్తున్నాం కదా. సాధారణంగా క్వారంటైన్లో ఉండటం అనేది కాంటాక్ట్కి వచ్చాను అని తెలిసిన క్షణం నుంచే మొదలవుతుంది. వీరు కూడా ఇంట్లో క్వారంటైన్లో ఉంటూ వేరే వారితో కలవకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ వీరిలో సిమ్టమ్స్ డెవలప్ అయినట్లయితే వెంటనే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీరిలో కనుక ఏ లక్షణాలు కనిపించకపోయినట్లయితే డే 5, డే 10 అంటే 5వ రోజు 10వ రోజు మధ్యలో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ టెస్ట్ కనుక నెగటివ్ వచ్చినట్లయితే వీరు క్వారంటైన్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ ఈ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే వారు క్వారంటైన్ని కంపల్సరీగా కంటిన్యూ చేయటమే కాకుండా వీరు ఏ ఏ వ్యక్తులతో కాంటాక్ట్లోకి వచ్చారో వారు కూడా క్వారంటైన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఈ కాంటాక్ట్ ఈ వ్యక్తిలో ఎన్ని రోజులు క్వారంటైన్ అనేది మళ్ళీ కనుక మనం చూసినట్లయితే అలాగే మొదటి వ్యక్తిలానే సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే 10 రోజులు కంపల్సరీ క్వారంటైన్, ఇంకొక 1 వీక్ వాచ్ చేయటం అంటే జ్వరం ఉందా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది వాచ్ చేసి 17 రోజుల తర్వాత మళ్ళీ ఏ సిమ్టమ్స్ లేకపోయినట్లయితే పని ప్రదేశానికి కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కంఫర్టబుల్గా మింగిల్ అవ్వచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నట్లయితే ముందు చెప్పుకున్న విధంగానే మళ్ళీ డాక్టర్ని సంప్రదించడం, క్వారంటైన్ ఎక్స్టెండ్ చేయటం అనేది కంపల్సరీగా చేయాలి. ఈ కరోనా వైరస్ ఎక్కువగా తుప్పర్ ద్వారా స్ప్రెడ్ అవుద్ది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, ఈ మధ్యకాలంలో ఎయిర్ బోర్న్ కూడా అయింది అని చెప్తున్నారు. సో సైజ్ ఆఫ్ ద పార్టికల్ చాలా చిన్నగా ఉంటుంది, అందుకోసం ఫేస్ మాస్క్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. కానీ ఫేస్ షీల్డ్ అనేది ఈ మధ్య ఎక్కువగా డిస్కషన్లోకి వస్తుంది. ఈ ఫేస్ షీల్డ్ ద్వారా ఏమవుతుందంటే ఎస్పెషలీ ఐస్ ప్రొటెక్షన్ ఈజీగా జరుగుద్ది. అండ్ సపోజ్ ఎవరో తుమ్మారు దగ్గారు, స్ప్రెడ్ ఆఫ్ ఈ వైరస్ కానీ తుప్పర్ కానీ కొద్దిగా దూరం వస్తుంది అంటున్నారు. సమ్టైమ్స్ ఒక మీటర్ దూరంలో కూడా బాగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది, గట్టిగా మాట్లాడినా కానీ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మాస్క్తో డెఫినెట్గా ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కావాలంటే ఫేస్ షీల్డ్. ఎస్పెషలీ ఇది ఐస్ ద్వారా కూడా అబ్జార్బ్ అయ్యి బాడీలో ఎఫెక్షన్ చేసేదానికి కారణం ఉంది. అందుకోసం ఫేస్ షీల్డ్ ప్లస్ మాస్క్ మనకి ప్రొటెక్షన్ ఎక్కువగా ఇస్తాయి అంటున్నారు. ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఎక్కువగా ఫేస్ మాస్క్ గురించే మనం డిస్కస్ చేసుకున్నాం. అందరూ ఫేస్ మాస్క్ ధరించాలి, తద్వారా మనకి ఇన్ఫెక్షన్ అనేది తక్కువ అవుద్ది అంటున్నారు. బట్ ఫేస్ మాస్క్ ప్లస్ ఫేస్ షీల్డ్ ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వస్తుంది.
వీటిల్లో ఎక్కువగా హెల్త్ కేర్ వర్కర్సు, ఎక్కడైతే కంజెస్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్లో, లేదు ఏదన్నా గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడిప్పుడే సిటీ ఓపెన్ అవుతోంది, చాలామంది మనుషులు తిరుగుతున్నారు, అట్లాంటి ఏరియాస్లో డెఫినెట్గా ఫేస్ షీల్డ్కి ఒక రోల్ అనేది కనిపిస్తుంది. వృత్తిపరంగా గమనిస్తే మేము డాక్టర్స్గా మాకు ఫేస్ షీల్డ్ డెఫినెట్గా ఐసీయూలో బాగా ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే పేషెంట్కి దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఎగ్జామినేషన్ చేసే టైంలో ప్రొఫెషనల్స్, నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ల్యాబ్ పీపుల్ కానీ, బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరిలో కూడా ఫేస్ షీల్డ్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రా అనేది డెఫినెట్గా మనం గమనించుకోవాల్సిన విషయం. అలాగే ఫేస్ మాస్క్ కూడా మనం ప్రాపర్ మాస్క్ వేసుకున్నా కానీ ఆ లీకేజ్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ షీల్డ్ ప్లస్ మాస్క్ మనకి ప్రొటెక్షన్ ఎక్కువగా ఇస్తుంది, తద్వారా వైరస్ని నివారించుకొని కాపాడుకోవచ్చు. సాధారణంగా ఈ టెస్ట్ని ప్రస్తుత పరిస్థితుల్లో అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఏ ల్యాబ్ కూడా చేయట్లేదు. ఈ టెస్ట్ ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్లో మాత్రమే చేస్తున్నారు. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలా అనేది చూసినట్లయితే ఆ ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ పేరు, డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు ఉండి డాక్టర్ క్లియర్గా ఎందుకు ఆర్డర్ చేస్తున్నారు ఈ కోవిడ్-19 టెస్ట్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ వైపు నుంచి చూసినట్లయితే మీరు ల్యాబ్ పర్సన్కి, ఎవరైతే ఆ టెస్ట్ శాంపుల్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారో వారు మిమ్మల్ని కొంత ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతారు. వాటిలో ఒకటి ఆధార్ కార్డు, లేదా ఇంకేదైనా ఫోటో ఐడి అడిగితే చూపించటం, ఇలాంటిది అనేది కంపల్సరీ. మీరు అలాంటివి రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ల్యాబ్కి వెళ్ళే ముందే కాల్ చేసి రిక్వైర్మెంట్స్ కనుక తెలుసుకున్నట్లయితే పని అనేది త్వరితగతిన పూర్తవుతుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కంపల్సరీగా మనం చూపిస్తేనే టెస్ట్ అనేది ల్యాబ్స్లో చేస్తున్నారు. ఇక శాంపిల్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. ల్యాబ్లో ఎవరైతే మీకు శాంపిల్ కలెక్షన్ చేస్తున్నారో వారు కంపల్సరీగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది, అంటే మాస్క్, గౌను, ప్రాపర్గా హెడ్ గేర్ అనేది ధరించి, గ్లౌస్ ధరించి మాత్రమే మీకు శాంపిల్ కలెక్షన్ అనేది చేస్తారు. ప్రస్తుతం చాలా వరకు మన సిటీస్లో కానీ టౌన్స్లో చేసే పరీక్ష ఆర్టీపీసీఆర్ అనే ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. కొంచెం రిమోట్ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినట్లయితే ట్రూనాట్, సిబినాట్ అనే టెస్టులు చేస్తాం అనేది జరుగుతుంది. దీనికైనా దానికైనా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకొని మాత్రమే వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేస్తారు. అలాగే ఈ టెస్ట్ కలెక్షన్ చేసేటప్పుడు నేసోఫెరెంజియల్ స్వాబ్, ఓరోఫెరెంజియల్ స్వాబ్ అంటే బాగా ముక్కు వెనక భాగం నుంచి స్వాబ్ తీయటం, అలాగే గొంతు వెనక భాగం నుంచి స్వాబ్ తీసి దాన్ని జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్లో పెట్టేసి ల్యాబ్కి ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇది సాధారణంగా ఉండే పద్ధతి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ వచ్చినట్లయితే మీకు ల్యాబ్ పర్సన్ కానీ మీ డాక్టర్ కానీ కాల్ చేసి ఇన్ఫామ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ స్టేజ్లో మీరు సాధారణంగా స్టేట్ హెల్త్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేయటం, అలాగే వారి నుంచి మీరు డాక్టర్ సలహా అనేది తీసుకోవటం, మెడికల్ అడ్వైజరీ తీసుకోవటం అనేది మీ బాధ్యత. అలాగే మీకు ఇన్ఫామ్ చేయటం అనేది కూడా ల్యాబ్స్ డాక్టర్స్ యొక్క బాధ్యత. అయితే ప్రస్తుతం ఉన్న యాంగ్జైటీ, కొంచెం భయాందోళన మూలంగా కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే ఒకసారి టెస్ట్ చేయించేసుకుంటాను, ఒక పని అయిపోతుంది కదా అని, టెస్ట్ అవసరం లేకపోయినా చేయించుకుంటే బాగుంటుంది అనే ఆలోచన రావచ్చు. సాధారణంగా ఇది ఎలా ఉంటుందంటే, నేను చెప్పిన ఆర్టీపీసీఆర్ అనే టెస్టు లక్షణాలు వైరస్ సోకిన తర్వాత మాత్రమే అది పాజిటివ్ వస్తుంది. ఒకవేళ ఈ రోజున మీరు అంతా బాగున్నట్లయితే ఇవాళ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడాను తర్వాత 4 రోజులకి మీకు ఇన్ఫెక్షన్ రావచ్చు, అప్పుడు మళ్ళీ టెస్ట్ చేయవలసి రావచ్చు. కాబట్టి ఇలాంటి టెస్టులు ఒకసారి చేయించుకుంటే అయిపోతుంది అనే టెస్టులు కాదు. మీకు ఆ రిక్వైర్మెంట్ ఇండికేషన్, అంటే అవసరం ఉంటేనే చేయించుకోవటం అనేది బెటర్. ఇప్పుడు కరోనా వైరస్ అండి, కోవిడ్, ఈ డిసీజ్ ఇప్పుడు ప్రపంచాన్ని దడదడలాడిస్తుంది. డెవలప్డ్ కంట్రీస్, అన్డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనే భేదం లేకుండా, ధనికులు పేదవాళ్ళనే భేదం లేకుండా అందరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వ్యాధి అనమాట. ఎవ్వరికి దీని మీద ఒక ఐడియా లేదు, దీని మీద బాడీలో కూడా ఎవరికి రెసిస్టెన్స్ లేదనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడు మనం ఎక్స్పోజ్ కాలేదు. ఇప్పుడు ఈ కొత్తది వచ్చినప్పుడు ఏమైందంటే బాడీ దాన్ని అడ్జస్ట్ చేయాలి, దాని నుంచి ఎలా కాపాడుకోవాలనేది తెలియక చాలామంది మృత్యువాత పడుతున్నారు అనమాట. మెయిన్గా ఏమవుతుందంటే వీళ్ళు ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అడల్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ డెవలప్ అయ్యి ప్రాబ్లం వచ్చిద్ది అనుకునేవాళ్ళు.
కానీ వాళ్ళ కొత్తగా వచ్చిన థియరీ ఏంటంటే లంగ్స్లో ఉన్న స్మాల్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కోయాగులేట్ అయిపోతాయి అనమాట, బ్లడ్ క్లాట్లు ఫామ్ అవుతున్నాయి అనమాట. ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ ఫ్లో లేకుండా ఆక్సిజన్ తీసుకెళ్లే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో దాంతో ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని విత్ ఇన్ అవర్స్లో డ్యామేజ్ అయిపోయి టోటల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి మనిషి చనిపోవడానికి అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు ఈ వైరస్ పోయి పవర్ఫుల్గా ఉన్న కార్డియాక్ మజిల్ని అటాక్ చేసేటప్పటికి కార్డియాక్ మయోసైటిస్ వచ్చేసి ఆ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ పంప్ చేయకుండా, అంటే బ్లడ్ని పంప్ చేయకుండా వీక్ అయిపోతుంది అనమాట. సో మనం ఏ రకంగా చూసినా పల్మనరీ ఆర్టరీలు ఒకటి ఏంటంటే బ్లడ్ ఫ్లో కాకుండా చేస్తుంది, బ్లడ్ని ఫ్లో చేసే మజిల్ని వీక్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఏం చేస్తుందంటే అక్కడ బ్లడ్ పోనీయకుండా, ఆక్సిజన్ సాచురేషన్స్ లేకుండా, ఆక్సిజన్ని తగ్గించి మన ఎస్పెషల్లీ బ్రెయిన్కి మిగతా బాడీ పార్ట్స్కి అన్ని అవయవాలు కొలాప్స్ అయ్యే స్టేజ్కి తీసుకెళ్ళిపోయిద్ది అన్నమాట. మీరు బయట వెళ్తూ ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్ అంటే హాస్పిటల్స్కి వెళ్ళే డాక్టర్లు అనుకోండి, సిబ్బంది అనుకోండి, లేదంటే నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు అనుకోండి. సో వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్కి కానీ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరన్నా హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్ళి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చేటప్పుడే వాళ్ళు ఏవేవైతే క్యారీ చేశారో వాటన్నిటిని ఒక సెపరేట్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోమైట్స్ అంటాం వీటన్నిటిని. సో వీటి మీద వైరస్ అనేది డిపాజిట్ అవ్వచ్చు. వైరస్ అనేది ఒకసారి డిపాజిట్ అయితే వీటి ద్వారా మనకి వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అందుకోసం వీటన్నిటిని సెపరేట్గా పెట్టి వీటన్నిటిని తర్వాత శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్గా మీరు బాత్రూంలోకి వెళ్ళి మీరు ఫ్రెష్గా వేడి నీళ్ళతోటి స్నానం చేయడం, ఆ తర్వాత ఆ బట్టల్ని నీట్గా ఉతికేయడం, వేడి నీళ్ళలో వేసి వేడి నీళ్ళల్లో కొంచెం డిటర్జెంట్ వేసి ఆ రోజే వాటిని నానబెట్టేసి ఉతికేయడం. సో ఇది హాస్పిటల్కి వెళ్ళి వచ్చే సిబ్బంది కానీ ఆర్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా వచ్చిన తర్వాత ఈ పని చేయడం మంచిది. నెక్స్ట్ అది కాకుండా మీరు కేవలం ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, సో ప్రతిరోజు మీరు ఈ బట్టల్ని ఒక రకంగా ఉతికితే మంచిదే. బట్ అలాంటి అవకాశం లేకపోయినా పర్లేదు. కానీ మీ ఆఫీస్లో కానీ మీ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఎవరన్నా దగ్గడం, తుమ్మడం ఇలాంటివి, లేదంటే ఎవరికైనా ఎటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఈ బట్టల్ని ఉతికితే మంచిది. ఆ రోజే వీటిని క్లీన్ చేసుకోవడం మంచిది. మీరు క్యారీ చేసే సెల్ ఫోన్స్ ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవ్వచ్చు. మీరు వేరే వాళ్ళ పెన్ తీసుకొని రాయడం, మీరు పట్టుకునే సర్ఫేసెస్, మీరు కూర్చునే డెస్క్ ఆర్ వేరే వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్ళి దేనన్నా టచ్ చేయడం, ఇలాంటి వాటి అన్నిటి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఏది టచ్ చేసినా సరే మీకు చెందని వస్తువుని ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోవాలి. మీ ఫోన్ని రోజుకి 1-2 సార్లు ఖచ్చితంగా స్వాబ్తో క్లీన్ చేసుకోండి. ఓకే. అండ్ వీలైనంత వరకు మీ చేతుల్ని కళ్ళ దగ్గర, మూతి దగ్గర, ముఖానికి టచ్ చేయదు. యావరేజ్గా ఒక పర్సన్ నిమిషానికి 20 నుంచి 25 సార్లు ముఖాన్ని తాకుతారు. సో అందుకోసం ముఖాన్ని తాకకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు వేసుకునే మాస్క్కి అవుటర్ సర్ఫేస్ని కూడా ముట్టుకోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మాస్క్ని వేసుకోవాలన్నా కూడా సైడ్ నుంచే మాస్క్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు వైపుని మాస్క్ని అడ్జస్ట్ చేసుకోవద్దు. అనుకోకుండా ముందు వైపు ఉన్న మాస్క్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా చేతుల్ని శుభ్రపరచుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాస్క్ని జాగ్రత్తగా డిస్కార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు సంబంధించిన పెన్ అనుకోండి, టిఫిన్లు అనుకోండి, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వీటిని నీట్గా శుభ్రపరచుకోవడం, వాటర్తో డిటర్జెంట్తో శుభ్రపరచడం, కుదరకపోతే చిన్నగా ఆల్కహాల్ స్వాబ్ తోటి నీట్గా తుడుచుకోవడం ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే. ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కోవిడ్-19 లాక్డౌన్ నెమ్మదిగా మనకు రిలాక్సేషన్ చేస్తూ మన పనులు మనం నిర్వర్తించుకునేలా చేస్తున్నట్టయితే అది ఎవరైనా సరే ఐటీ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే షాప్ కీపర్స్ కావచ్చు, లేదా బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బిజినెస్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే లాక్డౌన్ తీసేశారో, ఆ లాక్డౌన్ ద్వారా రిలాక్సేషన్స్ చాలా ఇచ్చేశారో, ఎవరి పనులు వారు నిర్వర్తిస్తూ ఉన్నారో, ఇప్పుడే అసలు రియల్ టైం ప్రాబ్లం లాగా మనం ఆలోచించాలి. అండ్ మామూలుగా లాక్డౌన్ కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఈ విధంగా ఎందుకంటే ఎవరికి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. సో హ్యాండ్ వాషింగ్ చేస్తున్నారా లేదా, మాస్క్ పెట్టుకున్నారా లేదా, గుమిగుడి మాట్లాడుతున్నారా, లేకపోతే ఎలా ఉన్నారనేది కూడా ఒక్కొక్కసారి వాళ్ళు గుర్తించకపోవచ్చు. సో ఏదేమైనా ఆఫీసెస్ కానివ్వండి, అది ఐటీ కంపెనీలు కానివ్వండి, రెగ్యులర్ ఆఫీసెస్ కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, రకరకాలుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఈ లాక్డౌన్ కంటే ఎక్కువగా మనం ఇప్పుడు ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా మనం విషయాన్ని మర్చిపోవద్దు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే రెగ్యులర్గా మనకు పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం ఏంటంటే గ్యాదరింగ్, అంటే గ్రూపుల్లో ఉండడం అనేది చేయొద్దు. దయచేసి మీరు గ్రూప్స్ లాగా, అంటే 3-4 కంటే ఎక్కువగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైనా పని లేకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం కానీ, లేదంటే వెంటనే దూరంగా ఉండి పని చేసుకోవడం కానీ చేయాలి. ఎవరైతే ఆఫీసెస్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైతే విధుల్లో ఉన్నారో అందరూ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయొద్దు. ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ ఉందో అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 3 నుంచి 5 కంటే ఎక్కువ గ్రూప్ అస్సలు కూడా ఫామ్ కావద్దు. అదేవిధంగా ఎక్కువసేపు అలాగే మాట్లాడుకోవడం, మాస్క్ పెట్టుకోకుండా నాకేం కాదు కదా అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా మంచి విషయం కాదు. ఇప్పుడు ఉన్న జాగ్రత్తల్లో కరోనా సమయంలో చిన్న చిన్న విషయాలకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అయితే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ సక్రమంగా తీసుకుని దానికి పరిష్కారం లేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే మంచిది. అయితే ఋతుస్రావం జరిగేటప్పుడు ఉండే పీరియడ్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి కానీ హెవీనెస్ కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడికేషన్ ఇంతకుముందు తీసుకునే వాళ్ళైతే అవే తెప్పించుకొని వాడుకోవచ్చు. కొంతమంది మెఫ్టాల్ స్పాస్ వాడతారు, కొంతమంది డ్రోటావెరిన్ వాడతారు, కొంతమంది డ్రోటా ఎంఎఫ్ అని వాడతారు, కొంతమంది ఎసిక్లో స్పాస్ అని వాడతారు. ఇలా రకరకాల మెడిసిన్స్ ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవి కనుక ఉన్నట్టయితే ఇప్పుడు అవి వాడుకోవచ్చు. అయితే కారణాలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఉంటే తరచుగా ప్రతి నెల ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి వాడుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అధిక రక్తస్రావము దాని తర్వాత దాంతోపాటు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ ట్రానెక్స్మిక్ యాసిడ్, మెఫెనమిక్ యాసిడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ కూడా డాక్టర్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాళ్ళు వాడుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అయితే అలాంటి పాత ప్రిస్క్రిప్షన్ లేని వాళ్ళు కొంచెము పొత్తి కడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్ లాంటిది ఏదైనా కొంచెం కాపడం పెట్టుకోవడము, కొంచెము బ్యాక్ కూడా సేమ్ కాపడం లాంటిది పెట్టుకోవడము. అది హాట్ వాటర్ బ్యాగ్ అయినా అవ్వచ్చు, వామ్ వాటర్ ఒక రబ్బర్ బ్యాగ్లో పోసేసి మూతబెట్టి అది కాపడం అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉప్పు అయినా సరే వేడి చేసి గుడ్డలో కట్టి కూడా కాపడం పెట్టుకోవచ్చు. ఈ వేడి తీవ్రత ఎక్కువ లేకుండా వామ్గా ఉండేది కనుక మనం పెట్టినట్టు అయితే అది కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మోషన్ సరిగ్గా వెళ్ళని వాళ్ళు మట్టుకు కాన్స్టిపేషన్ రిలీవ్ అయ్యేలాగా కొంచెం హై ఫైబర్ ఫుడ్, కొంచెం వాటర్ మంచిగా తీసుకోవడము లాంటివి తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే పెయిన్ కూడా బాగా తగ్గిపోతుంది. మోషన్ అది నార్మల్గా ఉండి పొత్తి కడుపు నొప్పి ఇలా వేడి కాపడంతో కొంచెం తగ్గినట్టు అయితే దాని ద్వారా చాలా ఉపశమనం దొరుకుతుంది. అయితే ఒకవేళ ఇలాంటి పెయిన్స్ వాళ్ళకి క్రానిక్ బ్యాక్ ఏక్ కానీ లోవర్ అబ్డామినల్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా లాంగ్ రన్లో ఈ కరోనా సమస్య అంతా తీరిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకుని దానికి ఏ కారణం చేత వస్తుందో చూసుకుని మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డిస్మెనోరియా అంటాము, ఎప్పుడైతే పెయిన్ఫుల్ పీరియడ్స్ని డిస్మెనోరియా అంటాము. డిస్మెనోరియాలో టైప్స్ ఉంటాయి. స్పాస్మోడిక్ డిస్మెనోరియా ఉంటుంది, కంజెస్టివ్ డిస్మెనోరియా ఉంటుంది. ఈ 2 కారణాలకి 2 వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానిని కనుక్కునే దానికి ట్రీట్మెంట్ అనేది రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడికేషన్స్ మట్టుకు 1 నెల 2 నెలలు ఇంకో వాడుకున్న నష్టం లేదు. అయితే ప్రిస్క్రిప్షన్ లేని వాళ్ళ మట్టుకు ఖచ్చితంగా ఇవాల్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. అదే విధంగా అతిగా ఎక్కువగా పెయిన్ ఉన్నా, ఎక్కువగా బ్లీడింగ్ ఉన్నా ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మిస్క్యారేజెస్లో కూడా ఓవర్ బ్లీడింగ్ ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్లో కూడా కడుపు నొప్పి రావచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్వాలేదు అని అనుకున్న నొప్పికి మట్టుకు మీరు ఇలాంటి ఇంట్లో చిట్కాలు లాంటివి వాడుకోవచ్చు. ఎక్కువగా పెయిన్ ఉన్నా, ఒకవైపు పెయిన్ ఉన్నా, ఇలాంటిది పెయిన్తో కళ్ళు తిరిగినట్టు అనిపించిన, లో బీపీ లాంటి సమస్యలు ఏదైనా వచ్చిన మట్టుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడున్న కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలలో మొదట 3 నెలల్లో అప్పుడప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మట్టుకు ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది సింగిల్ ప్రెగ్నెన్సీ అయినా, ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా, ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అయినా, ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు కొన్నిసార్లు తరచుగా కూడా బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే కరోనా సమయంలో బయట డాక్టర్స్ అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది, క్లినిక్స్ ఉంటాయి, ఉండవు.
అది అర్ధరాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు. అందరూ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయట్లేదు, కొంతమంది ప్రాక్టీస్ మానేశారు, చిన్న క్లినిక్స్ క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కాబట్టి ఇంట్లో ఎంతసేపు మీరు గమనించుకోవాలనేది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర ఆల్రెడీ మీ మెడికేషన్స్ ఉంటాయి. మీరు కనుక ప్రెగ్నెన్సీ అని తెలిసి ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మీకు బ్లీడింగ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది, చెకప్ చేసుకోవాల్సిందే. ఎందుకు బ్లీడింగ్ వచ్చిందో మీరు కారణం కనుక్కోవాల్సిందే. ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు మందుల మీద ఉన్నారు, డాక్టర్కి మీ హిస్టరీ అంతా క్లియర్గా తెలుసు, మీ ఫైల్ అనేది హాస్పిటల్లో ఉంది అని అంటే ఇలా బ్లీడింగ్ అయిందని చెప్పి ఎమర్జెన్సీ నెంబర్స్కి కనుక మీరు ఆ హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడినట్టయితే ఎమర్జెన్సీలో ఏదైనా మెడికేషన్స్ వాడుకోవాలో వాళ్ళు మీకు ఆ విషయం చెప్తారు. కొంతమంది లైట్గా బ్లీడింగ్ అయింది, పింకిష్ డిశ్చార్జ్ అయింది, బ్రౌనిష్ డిశ్చార్జ్ అయిందంటే కొన్ని ప్రొజెస్ట్రోన్స్ యాడ్ చేస్తారు, కొన్ని బ్లీడింగ్ ఆగేలా కొన్ని మందులు ఉంటాయి, అవి యాడ్ చేస్తారు. ఇలాంటివి మీరు గమనించుకుని ఆన్లైన్ కన్సల్టేషన్ అయితేనేమి, లేకపోతే వీడియో కన్సల్టేషన్ అయితేనేమి, ఆడియో కన్సల్టేషన్ అయితేనేమి మీరు తీసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ లైట్గా స్పాటింగ్ కానీ, లైట్గా బ్లీడింగ్ కానీ ఆల్రెడీ మీరు చెకప్స్కి వెళ్ళి ఉంటే దీనికి అయ్యే జాగ్రత్త. మీరు చెకప్స్కి వెళ్ళలేదు ఇప్పటివరకు అని అంటే ఈ కరోనా సిచ్యువేషన్లో ఎక్కువ ఎమర్జెన్సీస్కి తావు ఉండకూడదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న కరోనా సేఫ్ హాస్పిటల్ ఎక్కడైతే ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది పద్ధతిగా జరుగుతుందో, మీ ఆరోగ్యం సేఫ్టీ ఎక్కడైతే ఉంటుందో, చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్లకుండా, చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్లకుండా కరోనాకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి లోపలికి పంపించే వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా మీకు ఇట్లాంటి సిమ్టమ్స్లో నుంచి ఏ కరోనా ప్రాబ్లం ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉండదు. మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఫైల్స్ అన్నీ తీసుకుని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్కి గల కారణాలు ఒకటి మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్లాసెంటా ఏదైతే అప్పుడప్పుడే యూట్రస్లోకి వెళ్ళి బ్లడ్ సప్లై తీసుకుంటుంటో అది కొంచెంగా జరిగి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ ప్లేట్లెట్ మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇలాగా. అయితే ఏ కారణమైనా కూడాను ఒక స్కానింగ్ చేసినా కానీ, ఒక ఎగ్జామినేషన్ చేసినా కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. సేఫ్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఖచ్చితంగా 24 గంటలు ఆబ్స్టిట్యూషన్ ఉండే ఫెసిలిటీ ఉండాలి. 24 గంటలు స్కానింగ్ చేసి కనుక్కునే ఫెసిలిటీ అయ్యి ఉండాలి. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు స్కానింగ్ బయటికి రాస్తే బయట అర్ధరాత్రి పూటైనా ఎక్కడైనా స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. అందుకని మీరు ఎప్పుడైనా ఏ ప్రెగ్నెన్సీకైనా మీరు ఫలానా చోట ఎంచుకున్నారు అని అనుకుంటే మట్టుకు, స్పెషలీ ఈ కరోనా ఉన్న సమయాల్లో మీకు సేఫ్టీ ఉండాలి. అక్కడ ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది జరగాలి, హిస్టరీ అనేది తీసుకోవాలి. హై రిస్క్ పేషెంట్స్ కానీ వాళ్ళకి అక్కడ అడ్మిషన్ ఉండొద్దు, వేరే చోట ఉండాలి. వాళ్ళకి ప్రోటోకాల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అల్ట్రాసౌండ్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ ప్లేస్లో అల్ట్రాసౌండ్ సర్వీసెస్ 24 గంటలు లేకపోతే మీకు న్యాయం అనేది సరిగ్గా జరగదు. సో ఇందులో ఇవన్నీ బ్లీడింగ్కి సంబంధించిన కనీస అవసరాలు ఇవి. బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తే తగ్గుతుందని కనుక్కోవడానికి స్కానింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా స్కానింగ్ ఉన్న చోటుకి వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు మాస్క్ అది ధరించుకొని మీ ఫైల్ అది తీసుకొని వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది సులభంగా అందుతుంది. గర్భిణీ స్త్రీలలో ఇంటి పట్టునే ఉండి ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అయితే ముఖ్యంగా ఉండే చెకప్స్కి మట్టుకు ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్ళాలి. ఒకవేళ గర్భిణీ స్త్రీలలో బీపీ ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నట్టు అవుతే, బీపీ తక్కువ ఉన్నా నష్టమే, బీపీ ఎక్కువ ఉన్నా నష్టమే. బీపీ తక్కువ ఉండే వాళ్ళకి తరచుగా మంచినీళ్ళు తాగడం, బీపీ మార్నింగ్ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా బీపీ మానిటర్ చేసుకోవడం, మజ్జిగ లాంటివి తీసుకోవడం, ఎండలో ఎక్కువగా వెళ్ళకపోవడం, చెమట లాంటిది పడితే ఖచ్చితంగా కొంచెం నిమ్మరసం లాంటివి తీసుకోవడం, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవడం, సూపు లాంటివి తాగడం, కొబ్బరి నీళ్ళు లాంటివి తాగడం, అలాంటివి చేసుకోవచ్చు చెమట ఎక్కువ పట్టే వాళ్ళకి. ఎందుకంటే చెమటలో కూడా ఉప్పు శాతం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. అదే నార్మల్గా ఉన్న వాళ్ళకి మంచిగా వాటర్ తీసుకుని మంచిగా 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకున్నట్టు అయ్యి టైంకి పడుకుని టైంకి మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ అధిక బీపీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే హోమ్ బీపీ మానిటరింగ్ అంటే ఇంట్లో బీపీ మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మానిటర్ చేసుకొని పొద్దున సాయంత్రము ఒక బుక్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బుక్లో బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉంటే చూపించుకొని దానికి అనుగుణంగా బీపీ ట్యాబ్లెట్స్ అనేవి మార్చుకోవడం చేయాలి. ఒకవేళ హై బీపీ కనుక వాళ్ళు చూసినట్టయితే ఒక రీడింగ్
ప్రశాంతంగా ఒక ఎడం పక్క ఒక 10-15 నిమిషాలు పడుకుని ఏ దురాలోచన లేకుండా ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పడుకొని మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేసుకుని అలా కూడా ఎక్కువగా ఉన్నట్టయితే హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆల్రెడీ బీపీ మందుల మీద ఉన్నట్టయితే ఏదైనా మందు హెచ్చు తగ్గు చేయాలో వాళ్ళు చెప్తారు. అలా అవకాశం ఉన్నప్పుడు మట్టుకు ఫోన్ కన్సల్టేషన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో ఫోన్ కన్సల్టేషన్తో అయ్యే సమస్యలు ఏమైనా ఉంటే మట్టుకు ఖచ్చితంగా అలాగే పరిష్కరించుకుంటే మనకు మంచిది. హోమ్ కన్సల్టేషన్కి కుదరని సమస్యలు కూడా ఉంటాయి. అధిక బీపీ ఉండడము, తలనొప్పిగా ఉండడము, చికాక్గా ఉండడము, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడము, కళ్ళు తిరిగినట్టు ఉండడము, లేకపోతే బ్లీడింగ్ అవుతున్నట్టు ఏదైనా అనిపించినప్పుడు కానీ, పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు, ఇలాంటి సమయాల్లో మీరు బయట నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, మీరు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అని ఆలోచించకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని హ్యాండ్ శానిటైజర్స్ని ప్యాక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న బీపీలో ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మా తల్లికి బిడ్డకి ఆరోగ్యానికి హాని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీపీ ఎక్కువ ఉండి ఇలాంటి లక్షణాలు ఉంటే మట్టుకు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము జాప్యం చేయొద్దు. ఎందుకంటే ఫోన్ ఆన్సర్ అవ్వడానికి టైం పడుతుంది. కొంతమంది మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్తారు. ఇందులో కలిసి రావాల్సిన మంచి సమయం అనేది వ్యర్థమైపోతుంది. అది గమనించుకుని ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. లేదు సుమారుగా బీపీ పెరిగింది కానీ మీకు బాగానే ఉన్నట్టయితే మీ డాక్టర్ వీడియో కన్సల్టేషన్ కానీ ఆడియో కన్సల్టేషన్ కానీ అవైలబుల్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. అయితే బీపీ ఉన్న వాళ్ళ మట్టుకు ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. బేబీ మూమెంట్స్లో ఏమాత్రం తేడా ఉన్నా, బేబీ మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే బీపీ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటాము. ఒకే సైడు మనకు 2 సైడ్లు కూడా షార్ప్గా ఉంటుంది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటే. దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే డైలీ బీపీ మానిటరింగ్ చేసే వాళ్ళకి మట్టుకే ఇలాంటివి మనం చెప్పగలుగుతాం. కొంతమంది ఇలా మానిటరింగ్ చేయలేని వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ ఉండి కంట్రోల్ అయిన తర్వాతనే ఇంటికి రావాలి. కంట్రోల్ కాకపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా హాస్పిటల్లో ఉంటేనే మంచిది.